అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. ఇంట్లో బర్కత్ పోవడానికి భార్యాభర్తలు చేసే 5 తప్పులు. మంచిగా సంపాదిస్తున్నాం, అన్నీ ఉన్నట్టే ఉన్నాయి, కానీ ఇంట్లో బర్కత్ లేదు. కొంతమంది ఎంత సంపాదించినా ఇంట్లో బర్కత్ ఉండదు. భార్యాభర్తలు చేసే కొన్ని తప్పుల వల్ల ఇంట్లో ఎంత సంపాదించినా బర్కత్ ఉండదు. భార్యాభర్తలు చేసే 5 తప్పుల గురించి ఈ వీడియోలో తెలియజేస్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. మొదటిది, హరాం సంపాదన ఇంట్లోకి రావడం. ఇంట్లో బర్కత్ పోవడానికి ప్రధాన కారణం ఇంట్లోకి హరాం సంపాదన రావడం. ఏ ఇంట్లోకైతే హరాం సంపాదన వస్తుందో ఆ ఇంట్లో బర్కత్ ఉండదు. ఒకరికి అన్యాయం చేసి, ఒకరిని మోసం చేసి, ఒకరి హక్కులను కొల్లగొట్టి అక్రమంగా సంపాదించి ఎవరైతే ఇంట్లోకి ఆ డబ్బులు తీసుకొస్తారో ఆ ఇంట్లో బర్కత్ ఉండదు. ఇంట్లోకి హలాల్ సంపాదన వస్తుందా లేక హరాం సంపాదన వస్తుందా ఒకసారి చెక్ చేసుకోండి. రెండోది, నమాజులు నిర్లక్ష్యం చేయడం. ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరూ నమాజ్ పట్ల నిర్లక్ష్యం చేస్తే ఆ ఇంట్లో బర్కత్ ఉండదు. ఖురాన్ సూర తాహా సూర నంబర్ 20 ఆయత్ నంబర్ 132. అల్లాహ్ అన్నాడు, మీ కుటుంబానికి నమాజ్ గురించి ఆదేశించండి. భార్యాభర్తలు ఇద్దరూ తప్పకుండా టైంకి నమాజ్ చదవాలి. భార్య నిర్లక్ష్యం చేస్తే భర్త చెప్పాలి, ఒకవేళ భర్త నిర్లక్ష్యం చేస్తే భార్య చెప్పాలి నమాజ్ చదవమని. ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి. మూడోది, ఖురాన్ చదవకపోవడం. ఖురాన్ పారాయణం లేని ఇల్లు శ్మశానం లాంటిది. ఏ ఇంట్లో అయితే ఖురాన్ చదవరో అలాంటి ఇల్లు శ్మశానం లాంటిదని ప్రవక్త మొహమ్మద్ వారు తెలియజేశారు. అల్లా గ్రంథం మీ ఇంట్లో పారాయణం జరగకపోతే మీ ఇంట్లో బర్కత్ ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. ఖురాన్ సూర బనీ ఇస్రాయిల్ సూర నంబర్ 17 ఆయత్ నంబర్ 82. అల్లాహ్ అన్నాడు, ఈ ఖురాన్లో షిఫా ఉంది. నాలుగోది, భార్యాభర్తలు గొడవలు, ఒకరినొకరు అసహించుకోవడం. ఏ ఇంట్లో అయితే భార్యాభర్తలు ఎప్పుడూ గొడవ పడుతూ ఉంటారో, ఒకరినొకరు అసహించుకుంటారో ఆ ఇంట్లో బర్కత్ అనేది ఉండదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, మీలో ఉత్తముడు ఎవరంటే తన భార్య పట్ల ఉత్తమంగా వ్యవహరించిన వ్యక్తి. సునన్ ఇబ్న్ మాజా హదీస్ నంబర్ 1851. ఐదోది, దువా చేయకపోవడం, కృతజ్ఞత తెలపకపోవడం. ఇంట్లో ఎప్పుడూ దువాలు చేస్తూ ఉండాలి. అల్లా ఇచ్చిన కొంతైనా దానికి కృతజ్ఞత చెప్పుకుంటూ ఉండాలి. ఏ ఇంట్లో అయితే నాశుక్రి ఉంటుందో, కృతజ్ఞత ఉండదో ఆ ఇంట్లో బర్కత్ అనేది ఉండదు. అల్లా ఇచ్చిన చిన్న దానికైనా మనం అల్లాకి కృతజ్ఞత చెప్పాలి. కొన్ని ఇళ్లలో ఆడవాళ్ళు ఎలా ఉంటారంటే అల్లా ఎంత ఇచ్చినా నాశుక్రి, అది లేదు ఇది లేదని చెప్పి నాశుక్రితోనే ఉంటారు. అలాంటి ఇంట్లో బర్కత్ ఉండదు. అల్లా ఇచ్చిన కొంతైనా చిన్న దానికోసమైనా మనం అల్లాకి శుక్రియా, కృతజ్ఞత చూపాలి. ప్రతిరోజు తప్పకుండా దువాలు చేస్తూ ఉండాలి. సూర ఇబ్రాహీం సూర నంబర్ 14 ఆయత్ నంబర్ 7. అల్లాహ్ అన్నాడు, మీరు కృతజ్ఞత చూపితే మీకు మరింత అధికంగా ప్రసాదిస్తాను. కాబట్టి మీ ఇంట్లో బర్కత్, శాంతి, సంతోషంగా ఉండాలంటే ఇలాంటి తప్పులు చేయకండి. భార్యాభర్తలు చేసే ఈ తప్పుల వల్ల ఇంట్లో బర్కత్ అనేది ఉండదు. ఈ వీడియోని లైక్ చేసి తప్పకుండా మీ బంధుమిత్రులకి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఒక మంచి విషయాన్ని ఇతరులకు షేర్ చేస్తే ఆ పుణ్యం మీకు కూడా వస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జజాకల్లాహు ఖైరన్. జంజం నీరు, జంజం వాటర్. ఇబ్న్ మాజా హదీస్ నంబర్ 3062. జంజం నీరు ఏ ఉద్దేశంతో తాగితే దానికోసం ఉపయోగపడుతుంది. జంజం నీరు వల్ల కూడా ఎన్నో అద్భుతమైన లాభాలు ఉన్నాయి. మీరు నెట్లో కూర్చోండి, ఎన్నో క్యాన్సర్ కేసులు ఈ జంజం వాటర్ తాగడం వల్ల నయమైపోయాయి. ఈ జంజం వాటర్ గురించి శాస్త్రవేత్తలు ఎన్నో అద్భుతమైన విషయాలు తెలియజేశారు. కావాలంటే మీరు నెట్లో కూడా చూసుకోండి. ఈ జంజం వాటర్ తాగడం వల్ల శరీరానికి ఎన్నో మినరల్స్ లభిస్తాయి. ఇంకా గ్యాస్ట్రిక్ సమస్యలన్నీ దూరం అవుతాయి. మీ బాడీని డిటాక్సిఫై చేసే శక్తి కూడా ఉంది. జంజం నీరులో అల్లా ఎన్నో ఉపయోగాలు పెట్టాడు. జంజం నీరు అనేది భూమి మీద ఒక గొప్ప అనుగ్రహం. మీకు ఒకవేళ స్వచ్ఛమైన జంజం వాటర్ కావాలంటే, 5 లీటర్ల క్యాన్ కావాలంటే ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. ఒకవేళ మీరు వేరే వేరే ప్రదేశాల్లో ఉన్న మీకు కొరియర్ ద్వారా కూడా పంపించడం జరుగుతుంది. స్వచ్ఛమైన ప్యూర్ జంజం వాటర్ కావాలంటే ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. బార్లీ అంటే తలిబిన. ప్రవక్త మొహమ్మద్ తెలియజేశారు, తలిబిన ఉపయోగించండి. తలిబిన హృదయానికి ప్రశాంతతనిస్తుంది మరియు వ్యాధిగ్రస్తునికి స్వస్థత చేకూరుస్తుంది. తలిబిన వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఎవరైతే గుండె సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్నారో, ఎవరైతే కడుపుకు సంబంధించిన వ్యాధులతో భయపడుతున్నారో, అసిడిటీ, మలబద్ధకం, ఇలాంటి వారికి తలిబిన చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే తలిబినలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దానివల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఎవరైతే చిన్న పిల్లలు హైట్ పెరగడం లేదో, సరిగా తినడం లేదో అలాంటి వారికి కూడా తలిబిన చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా స్త్రీలు ఎవరైతే యూరిన్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారో అలాంటి వారికి కూడా తలిబిన సూపర్గా ఉపయోగపడుతుంది. మా వద్ద స్వచ్ఛమైన తలిబిన లభిస్తుంది. కావాలంటే మీరు ఈ నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు. కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ మరియు బార్లీతో తయారు చేసిన స్వచ్ఛమైన తలిబిన మా వద్ద లభిస్తుంది. మీకు కావాలంటే ఈ నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు. మీకు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది.